you will become a blessing. I know that we are in a very blessing of the you need support, you need strength. దాని కొరకు పట్టుదలతో ప్రార్థన జీవితం కూడా ఎందుకంటే బ్లెస్డ్ బై గాడ్. దేవుడు అలాంటి కృప దయచేయడం చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ వాక్యమును వినేటువంటి మనమందరూ కూడా లేచి నిలవబడి ఉండి ఆరాధన క్రమము పుస్తకములోని 24వ పుటలో ఉండినటువంటి అపోస్తల విశ్వాస సూత్రములు చెప్పుట ద్వారా మనందరి విశ్వాసమును మనం బలపరచుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రైన దేవుడైన ఆయన అతిథి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నామమున నేను పరిశుద్ధాత్మ వలన బాధపడి సిలువపడి చనిపోయి బాధపడబడి మూడవ దినమున చనిపోయిన వారు తిరిగి ఇచ్చి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని తీర్పు తీర్చకు అపరవచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సాంతిక సమూహము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధారము నమ్ముచున్నాను. దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో దేవుని పరిశుద్ధ వాక్య సందేశం అందించి